హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ప్లీజ్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇంట్లోనే హోమ్మేడ్గా ప్రిపేర్ చేసినవి చూపిస్తానండి. అండ్ దెన్ హెల్తీ ఫుడ్ ప్రిపేర్ చేస్తానండి. ఈ నెయ్యి ఈరోజు అయితే నెయ్యి ప్రిపరేషన్ చూద్దామండి. నెయ్యి అనేది గుడ్ ఫ్యాట్ అండి. గుడ్ ఫ్యాట్ వలన మనకి మంచి కొలెస్ట్రాల్ అనేది వస్తుందండి. దానివల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ వేరండి. గుడ్ కొలెస్ట్రాల్ మనకు మంచిది, హెల్త్కి అయితే మంచిదండి. అందుకోసం అనేసి నెయ్యి ప్రిపేర్ చేశానండి. అర్ధ కిలో వెన్నె ఉంటుందండి. నేను రోజు మేము పాలు పోపించుకుంటామండి. దాని మీదలోని మీగడని కడ్డులో చేసుకొని దాంట్లో నుంచి వచ్చిన ఈ మీగడని అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇట్లా బయటికి తీసి ఇట్లా వాష్ చేసి మీకు చూపిస్తున్నానండి. కడాయి వాష్ చేసిన తర్వాత స్టవ్ మీద వెన్నెనైతే పెట్టేశానండి. ఇంకో సైడ్ ఏమో మెంతులనైతే చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత దాన్ని రోల్లో వేసి రుబ్బుకున్నానండి. ఇంకా కరివేపాకు కూడా వేయాలండి. ఇలా రుబ్బుకున్న పేస్ట్ని అయితే ఈ రెండు కంపల్సరీ వేయాలండి. ఇందులో ఏది ఒక్కటి వేయకపోయినా మనకు మంచి స్మెల్ అనేది రాదండి. రుబ్బుకున్న పేస్ట్ని అయితే కొంచెం వేసానండి. ఒక చిటికెడు కంటే కొంచెం 2-3 గింజలు ఎక్కువ అంతేనండి. ఎక్కువ మెంతులు వేసినా కూడా చేదొచ్చేస్తుంది. చూసి జాగ్రత్తగా వేసుకోండి. కరివేపాకు ఎన్ని వేసినా పర్లేదండి. నేనైతే 2 రెమ్మలు వేసానండి. ఇప్పుడే అవి 2 వేసిన వెంటనే నెయ్యి స్మెల్ భలే వస్తుందండి. నా వీడియో మంచిగా ఉన్నా బాగలేకపోయినా కామెంట్ చేసి చెప్పండి. మంచిగా ఉందంటే మంచిగాని కామెంట్ చేయండి, బాగలేకపోతే బాగలేదనే కామెంట్ చేయండి. నేనైతే దేన్నైనా స్వీకరిస్తాను. అలాగే నెయ్యిని చల్లారిన తర్వాతనే వడగట్టుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు వడగట్టితే కనుక ఆ జల్లెడ అనేది చినిగిపోతుందండి. కరివేపాకును కొందరు తింటారండి, మేము కూడా తింటామండి. మీరు తింటారో లేదో కామెంట్ చేసి చెప్పండి. దాంట్లో వేసిన కరివేపాకు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి, నెయ్యిలో వేసినవి కదా. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ అండి, ఉంటాను.